పొత్తుల పథకం భూసేకరణలో అవకతవకల గురించి ఇవాళ మొత్తం సమాచారం సేకరించి ఆ అవకతవకలంటూ బయటపడుతూ ఇవాళ లోకాయుక్త గారికి వకీల్ ముఖాంతరం ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళందరం పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఇవాళ నారాయణపేట నుంచి ఎక్స్ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నేను అలాగే కొడంగల్ నుంచి నరేందర్ అన్న అట్లే మక్కల్ నుంచి మన రామ్మోహన్ రెడ్డి అన్న అందరం కలిసిపోయి ముగ్గురం కూడా పిటిషన్ వేసి వకాలత్ చేసి వకీల్ని అపాయింట్ చేసి ఈ భూ నిర్వాసితులు ఎవరైతే నిజంగా భూములు కోల్పోయిందో వాళ్లకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇవాళ లోకాయుక్త గారికి కలిసి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్ ఆయనకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళది ఉంది. ఇక ఆడ ఎమ్మెల్యేల పిఏలు ఉన్నారు, లోకల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లతో నాకు కుమ్ముక్కైండ్రు. ఇప్పుడు ఎవరు అనేది లోకాయుక్త గారు తేల్చాలి. ఎవరు దీంట్లో అసలైన బాధితులు ఎవరు, వాళ్ళను బాధితులుగా చేసింది ఎవరు, దీనిలో అక్రమంగా లబ్ధి పొందింది ఎవరు, లబ్ధి పొందేటట్లు చేసింది ఎవరు అనేది అది లోకాయుక్త గారి పని. వాళ్ళు చేసి ప్రజలకు ఇచ్చేసి గవర్నమెంట్ సొమ్మును కరెక్ట్ లబ్ధిదారులకు చేకూర్చేట్లు చేయాలి. ₹1,00,000 కాంపెన్సేషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2025 జూన్ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో పేర్లు వేరే ఉన్నాయి. ఇప్పుడు పేర్లు మార్చి ఈ జూన్ లో ఒకటి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 100 ఎకరాలు అడిషనల్ గా పోతుందని చెప్పి దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇది భూ అక్రమాలు జరిగినట్లే కదా. అంతెందుకు వచ్చిన కలెక్టర్ ను ఇవంతా కూడా టైట్ చేస్తే వచ్చిన 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. 2 నెలలకే ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. దీని అన్ని కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే అనుమానాలు ఉంటావో అనుమానాలను నివృత్తి చేసేటట్లు వాళ్ళు లోకాయుక్త వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పి నేను చెప్తాను. కొడంగల్ లిఫ్ట్ కింద ఏదైతే నారాయణపేట మొత్తం కొడంగల్ నిజం ఏదో నడుస్తూ ఉందో దాని కింద ఎవరైతే కోల్పోతున్న భూమిని వాళ్లకు ఇవ్వకుండా బేనామీ పేర్లు పెట్టి వాళ్లకు డబ్బు ఇప్పించి దాంట్లో కూడా భాగస్వాములుగా అవుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సార్. దాంట్లో అక్కడున్న పిఎల్ కానీ అక్కడున్న వాళ్ళ మేమైతే మామూలు అంటాం వాళ్ళ మామూలు కానీ ఏజెంట్లను పెట్టి మరి మీకు కావాలంటే ఆ ఏజెంట్ల ఫోటోలు కూడా చూపిస్తా, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తారు కావాలంటే. ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి గవర్నమెంట్ మేము ఎప్పుడూ చూడలేదు సార్. మా దగ్గర బీమా ప్రాజెక్ట్ ఉంది మొత్తం. ఈ రోజు ఎంత ఇదిగా బీమా ప్రాజెక్ట్ నడుస్తూ ఉందంటే అసలు కేసీఆర్ సార్ని గొప్పగా మెచ్చుకోవాలి. మేము ఎప్పుడో కలలుగా నేను చిన్నప్పటి నుంచి బీమా వస్తుందా రాదా అంటే ఈరోజు సార్ దాన్ని సహకరించి చేసి 2 లక్షల ఎకరాలు నీరు వారించుకుంటున్నాం సార్. కానీ కొడంగల్ నుంచి పోయే నీళ్లు ఏవైతున్నాయో అది మాకైతే సాధ్యం అనిపించటం లేదు, అయితే కూడా అనుకోవటం లేదు ప్రాజెక్టు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ల దిన్నింకనే ఉంది ప్రాజెక్టు. కానీ ప్రజలకు రైతులకు నీళ్లు ఇవ్వమంటే పైప్ల ద్వారా నీళ్లు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం ప్రాజెక్టు. మేము ఎక్కడ చూడలేదు. ఇంకా సామాన్యంగా కెనాల్ పెడతారు. కర్ణాటక అయినా సరే నారాయణపూర్ అయినా సరే ఎక్కడైనా సరే కెనాల మీద నడుస్తుంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే పైపులు అది 90 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి అక్కడ పోసి అక్కడి నుంచి కొడంగల్లో కెనాల్ పెడుతున్నాడు. 3 పంపులు అంటే 3 స్టేజెస్ లో పంపులు పెట్టి అయ్యే పని సార్. ఇది సాధ్యమవుతుందా? కాదు కదా. ఇది ఎందుకంటే మా దగ్గరనే మక్కలనే 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిపోయిన లిఫ్ట్లే. ఆ లిఫ్ట్లు ఇంతవరకు నడవట్లేదు సార్ పైపుల ద్వారా పెడితే. దాని పేరు కూడా చెప్పమని చెప్తా. ఈరోజు ఆ లిఫ్ట్లకు మళ్ళా ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న స్థానిక మంత్రులు అంటే మేము బాగా చేస్తాం, బాగా అయ్యేదన్నాడు, నడిచేదన్నాడు. ఆల్రెడీ బీమా కింద అవన్నీ కవర్ అయిపోయినాయి. మీరు చేస్తే కూడా అది అవసరం లేదు మాకు. ఇప్పుడు ఇవన్నీ ఏది తెలియదు కానీ ఒక అన్ని చేసుకుంటూ ఒక టీఎంసీలు ఉన్న రిజర్వాయర్ నుంచి 7 టీఎంసీ నీళ్లు తీసుకుపోతారంట. సాధ్యమే సార్ ఇది? ఎడికల్ సాధ్యం? ఒక రిజర్వాయర్ 1 టీఎంసీ నీళ్లు నిండాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది ఒక టీఎంసీ నీళ్లు నిండాలంటే రిజర్వాయర్లో, చిన్న రిజర్వాయర్లలో. డైలీ 350 క్యూసెక్ నీళ్ళు వస్తాయి దానికి అంతే. దానికి మళ్ళీ ఎడికలు తెస్తారు నీళ్లు.
ఆడికి మళ్ళీ 70 టీఎంసీ నీళ్ళు ఎటకెళ్ళి తీసుకుపోతారు కొడంగల్కి. ఇవన్నీ భూతద్దంలో పెట్టి చూస్తే అసలు ఏది కూడా సాధ్యం కాదు సార్. దానికి ఇప్పటివరకు నేను చెప్తున్నా, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అది. దాన్ని అంతా తొంగలో దొక్కి ఈరోజు వీళ్ళ కమిషన్ల కోసం పైప్ లైన్లు కానీ అవన్నీ కానీ పనులు చేస్తున్నారు. మెగా వాళ్ళు కానీ, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, రాగా కన్స్ట్రక్షన్స్ కానీ, వీళ్ళంతా వాళ్ళు తినడానికి కోసం ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు కానీ ప్రజలకు రైతులకు మేలు చేయడానికి మాత్రం కాదు సార్. దాంట్లో ఈ మధ్యలో ఈ బ్రోకర్లు భూమి సేకరణలో ఎంతో బ్రోకర్ పని నడుస్తూ ఉందంటే ఇక చెప్పొద్దు. అది మేము మొన్న పోయి ఆర్టీ యాక్ట్ కింద పెట్టుకొని తీసుకొచ్చి అన్ని రోజులు సబ్మిట్ చేయడం జరిగింది. మొన్న మీరు రీసెంట్ గా మీరు చూసిండొచ్చు, నమస్తే తెలంగాణ డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ విధంగా బ్రోకర్ పని చేసారు. 20 లక్షలు ఎకరాకు వస్తే 10 లక్షలు మాకు ఇవ్వండి, 10 లక్షలు మీరు తీసుకోండి అని చెప్పి ఎవరికైతే భూమి పోని వాళ్లకు వీళ్ళు ఈ మధ్యలో బ్రోకర్లు మాట్లాడడం, వాళ్ళు అదేవిధంగా పేపర్లో ఫ్రంట్ పేజ్ లో వచ్చింది ఇవన్నీ వాళ్ళ ఫోటోలతో పాటు ప్రచురించింది. నమస్తే తెలంగాణ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ వాళ్ళకైతే. ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్పడం చేయడం అనేది అది గవర్నమెంట్ గా వాళ్ళు చేసే తప్పులు చూపించడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ఇలాంటివి జరిగితే మటుకు ఎవరు సహకరించాం. దీన్ని ఎక్కడ తీసుకుపోవాలో ఎక్కడ ఏం చేయాలో చేసి చూపిస్తాం సార్. ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఈ చిన్న ప్రాజెక్టులు ఇంత అవకతవకలు జరగడం అనేది చాలా దురదృష్టం అంతే. మా మహబూబ్నగర్ జిల్లాకు, మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం అంతే. ధన్యవాదాలు. మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని మీదనే ఈరోజు లోకాయుక్త కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడైతే డూప్లికేట్ రైతులు దొంగ పాస్బుక్ ఉన్నారో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చినారు. అసలైన రైతులను పక్కన పెట్టింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరఫున లోకాయుక్తలో పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు అక్కడ అడ్వకేట్ గారు కూడా పెట్టినాం. ఇదే కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి గారితో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుమ్ముకై మొన్ననే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక రైతుకు 12 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం, ఒక రైతుకు 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు 1 ఎకరాకి నష్టపరిహారం ఇవ్వడం. అలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీద మీరు విజిలెన్స్ తో ఎంక్వైరీ పెట్టండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మేమేమంటున్నాం అంటే నిజంగానే అక్కడ మీకు తెలిసి జరిగిందా, మీ సోదరులకు తెలిసి జరిగిందా, ఎక్కడ జరిగిందో మీరు నిజంగానే మీకు చేయలేదంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, సిట్తో దర్యాప్తు జరపాలి. లేదంటే మేము కూడా దాని మీద కూడా లోకాయుక్తలు వేస్తాం, లేదంటే సిబిఐ ఎంక్వైరీ కొడతాం. 100 కోట్ల కుంభకోణం జరిగింది. అక్కడ ఇండస్ట్రియల్లో ఒక లేఅవుట్ చేసినారు. అక్కడ ఉన్న ప్లాట్లలో కూడా మెయిన్ రోడ్ కమర్షియల్ ప్లాట్లన్నీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు ఉంచి లాటరీలు పెట్టకుండా లోపటున్న పేదవారి రైతులకు అయితే చిన్న చిన్న ప్లాట్లు ఇచ్చి పెద్ద ప్లాట్లను పక్కన పెట్టినారు. అక్కడ కూడా 2 ప్లాట్లు వచ్చేదంటే 1 ప్లాట్ ఇచ్చినారు రైతులకు. ఇట్లాంటి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అక్కడ. కాబట్టి దాని అంతటా కూడా ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీకి ఇస్తాం. ఆల్రెడీ లోకాయుక్త కోర్టుల పిటిషన్ వేస్తాం. కాదంటే సిబిఐ కూడా పోతాం. తప్పకుండా దాని మీద న్యాయం జరిగే వరకు అక్కడున్న రైతులకు, అక్కడున్న పేద రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం.